నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో, ఇది దిగ్భ్రాంతిని కలిగించే ప్రమాదం. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. కొంతమంది గాయాల పాలయ్యారు. వాళ్ళకి ఇప్పుడు ఆహ్, ఉన్నత వైద్యం అనేది అందించడం జరిగింది. ఇటు కేంద్ర మంత్రి లోకేష్ గారు ఇలా ప్రతి ఒక్కరు కూడా వారిని పరామర్శించి, మేమున్నాము, మీరు భయపడకండి, మీ కుటుంబానికి అండగా మేము ఆదుకుంటాము అని చెప్పేసి ధైర్యాన్నిచ్చే కార్యక్రమం కూడా ఓ పక్క జరుగుతుంది. ఇది నిజానికి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని విచారించాల్సిన సమయం, సందర్భం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడాల్సిన సమయం. కానీ దీన్ని కూడా రాజకీయం చేస్తూ కొంతమంది ప్రచారం చేస్తుండడం చూస్తుంటుంటే, అసలు రాజకీయాలకి ఇలా ఈ సంఘటనలకి తేడా వాళ్ళకి తెలియట్లేదు అనుకోవాలా? లేదు అంటే దుమ్మెత్తి పోయడమే ప్రభుత్వం మీద అదే టార్గెట్ వాళ్ళకి అనేది అర్థం కాని సిచ్యువేషన్‌లో ఈరోజు ఏపీ రాష్ట్ర ప్రజలున్నారు. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన్ని అడుగుదాం. నమస్కారం సార్. ఒక పక్క ఇంత బాధాకరమైన అంశం, ప్రతి ఒక్కరూ వాళ్ళకి అండగా నిలబడాల్సిన సిచ్యువేషన్. దీన్ని పక్కన పెట్టేసి దీన్ని కూడా రాజకీయం చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తుంటుంటే వాళ్ళని ఏమనాలి అసలు? ఒకటమ్మా ప్రియాంక, నిజంగా చాలా దురదృష్ట ఘటన. అవును. చాలా బాధాకరం. 8 మంది మరణించడం, చాలామంది క్షతగాత్రులు అవ్వడం, హాస్పిటల్లో వైద్యం చేస్తున్నారు వాళ్ళకి. ఖచ్చితంగా అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి కుమారస్వామి గారు వచ్చారు, రాష్ట్రం నుంచి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు కూడా క్షతగాత్రులని పరామర్శించడం, బాధితులందరినీ పరామర్శించడం అనేది ఒక పక్కన జరుగుతుంది. సరే, జరిగిన దుర్ఘటన మానవ తప్పిదమా లేకపోతే టెక్నికల్ కారణం, సాంకేతిక కారణాలతో జరిగిందా అనేది విచారణ జరుగుద్ది. ఈలోపుగా మనం చేయవలసింటే వాళ్ళకి ఒక ధైర్యం ఇవ్వాలి. దాంట్లో పనిచేసేటువంటి కార్మికులకి ముందు ధైర్యం ఇవ్వాలి. ఎటువంటి లోపాలు ఏమైనా ఉంటే లోపాలు ఖచ్చితంగా సరి చేస్తాం. ఎవరు దేనివల్ల లోపం జరిగింది, ఇటువంటి దుర్ఘటన జరిగింది అన్న దాని మీద విచారణ చేస్తాం. మేము పూర్తి స్థాయిలో మీ కుటుంబాలకు మేము అండగా ఉంటున్నటువంటి ఒక భరోసా ఇవ్వాల్సిన సమయం. అంటే అది హాట్ మెటల్ తరలించేటువంటి ల్యాడర్లు ఏదో ఇబ్బంది అవ్వడం వలన జరిగినటువంటి ఘటనగా చెప్తున్నారు. సరే, దాన్ని నిర్వహించేటువంటిది ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళ లోపమా అని కొంతమంది అంటున్నారు. సరే, వాళ్ళ ప్రైవేట్ సంస్థ లోపమా, లోపల టెక్నికల్గా జరిగిందా? ఇది మొట్టమొదటిసారి జరిగింది. మనం చాలా గమనించవలసింది ఏంటంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే మొట్టమొదటిసారి జరిగింది. జరగడానికి కారణం ఏంటంటే చాలా రకరకాల ఉంటాయి కదా, నిందలు వస్తూ ఉంటాయి. ఇది ఈ మధ్యన చాలామంది ఉద్యోగులను తొలగించారు, సగం మందితో చేయిస్తున్నారు, వాళ్ళకు కూడా 8 గంటల పని గంటల నుంచి 12 గంటల పని ఒత్తిడి పెరిగింది, కొంతమంది వీఆర్ఎస్కి పంపించేశారు. ఇటువంటి రకరకాలైనటువంటి కారణాలు వస్తున్నాయి. కానీ ఏది నిజం అన్నది విచారణలో తెలుస్తుంది. ఈలోపుగా మనం ఇమీడియట్గా చేయవలసిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. సరే, లోకేష్ గారు వెళ్ళిన తర్వాత లోకేష్ గారు అక్కడ బాధితులను పరామర్శిస్తున్నారు, అధికారులు అడిగి అసలు వివరాలు తీసుకుంటున్నారు ఏంటని. ఇంతట్లో కొంతమంది అక్కడ నానా హడావిడి. తప్పు లేదు, ఎందుకు లోపం ఎక్కడుందో కనుక్కోండి. ఒకవేళ మానవ తప్పిదం అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. ఆ నిర్వహించే ప్రైవేట్ సంస్థది ఏమైనా తప్పు ఉంటే ఆ ప్రైవేట్ సంస్థది రద్దు చేయండి, రిలీజ్ రద్దు చేయండి అని చెప్పి ఏదో చెప్పచ్చు. కానీ చెప్పే సందర్భాలు డిఫరెంట్గా ఉంటాయి. అక్కడికి వెళ్ళి పరామర్శించినప్పుడు, ఆ బాధితుల దగ్గర కలిసినప్పుడు అక్కడికి వచ్చి ఏదో ప్రభుత్వం తప్పు చేసిందన్న విషయం అన్నట్టుగా నానా హడావిడి చేస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు దురుద్దేశం లేకపోవచ్చు, కానీ ఆ విధానం, ఆ సమయం కరెక్ట్ కాదు. ఇప్పుడు పరామర్శకు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, కుమారస్వామి గారు కావచ్చు, లేకపోతే కేంద్ర మంత్రి వరం గారు కావచ్చు, ఆయన వెళ్ళారు. ఇంతమంది ఎందుకు వెళ్ళారు? అక్కడ అనిత గారు కూడా అక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ఇంతమంది అక్కడ వెళ్ళారు. ముందు బాధితుల్ని వాళ్ళకి ధైర్యం చెప్పాలి, వాళ్ళకి మెరుగైనటువంటి వైద్య సదుపాయం అందించాలి. సరే, ఇలాగ పరిహారం ప్రకటిస్తారు. ఇప్పుడు చనిపోయిన వారికి 25 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే కేంద్ర ప్రభుత్వం కూడా 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 వాళ్ళ ఇవన్నీ వెండితో పాటు చనిపోయిన వాళ్ళని మనం అలాగే తీసుకురాలేం. కానీ ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ మరోసారి జరగకుండా తీసుకోవడానికి ఇటువంటి ప్రభుత్వ పరంగా ఇటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా క్షతగాత్రులు ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించి ఆ కుటుంబీకులకి ఏ ధైర్యం చెప్పాలి, వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేము అండగా ఉంటామని చెప్పేసి ఇటువంటి భరోసా ఇవ్వాలి. అది చూస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే అక్కడ టెక్నికల్గా ఏం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఎవరికీ తెలియదు. స్టీల్ ప్లాంట్ వారు కూడా వాళ్ళకి మొట్టమొదటిసారిగా జరిగిన ప్రమాదం ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా తీసుకోవాలంటే మీద వాళ్ళు చూస్తారు. ఎందుకంటే అమ్మది 1500 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటుందట హీటు. మనిషి మనమల మాడిపోతారు. మరి అటువంటి ఎందుకు బ్లాస్ట్ అయ్యి ఆ బకెట్ ఇలాగా ఓపెన్ అయిపోయింది? ఎక్కడ జరిగింది ప్రమాదం? ఎవరి నిర్లక్ష్యం ఉంది?
ఖచ్చితంగా చూడాలి. నేను అంటుందమ్మా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నది గొప్ప చరిత్ర ఉన్నటువంటి సంస్థ అది. అక్కడ రకరకాల మిగతా కారణాలు ఇప్పుడు ఈ మధ్యన ఏదో ప్రైవేటీకరణ అని, లేకపోతే కొంతమంది ప్రైవేట్ వాళ్ళు కొంతమందికి ఇస్తున్నారని, ఎంప్లాయీస్ని మార్చేస్తున్నారని, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారని, రకరకాల కారణాలు అవన్నీ డిఫరెంట్. కాకపోతే ఇటువంటి విషయాల్లో ఇటువంటి భారీ దుర్ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా సంయమనం పాటించవలసిన బాధ్యత ప్రతిపక్షాలు కూడా ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా అది అందరూ ఆలోచించాలి. అక్కడికి వచ్చి హడావుడిగా ఏదో టీవీలో కనపడతానికో, పేపర్లో హడావుడి చేయడానికో, లేకపోతే మంత్రులను నిలదీసామని చెప్పుకోవడానికో అలా హడావుడి చేస్తే ఉపయోగం ఏముంది? ఇప్పుడు బాధితులను పరామర్శించిన అయిపోయిన వెంటనే అవసరమైతే వెళ్ళి మంత్రులు కలవచ్చు. ఇదిగోండి పలానా చోట రిప్రజెంటేషన్ లోపం ఉంది, రిప్రజెంటేషన్ ఇవ్వండి. నిజంగా అది కరెక్ట్ కాదో ప్రభుత్వం విచారణ చేస్తుంది, ఆ లోపం ఉంటే సరిచేయడానికి ప్రయత్నిస్తుంది. అది మానవ తప్పిదం అయితే వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తుంది. ఇటువంటి చేయాలి తప్ప, అంటే ఏ సమయంలో ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియాలి. ప్రతిదాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా జరిగిన దుర్ఘటన మామూలు దుర్ఘటన కాదు. 9 మంది మరణించారంటే 9 కుటుంబాలు. అక్కడ 9 మంది 8 మంది అని వచ్చింది అఫీషియల్గా. ఆ 8 కుటుంబాలు ఖచ్చితంగా వాళ్ళ బాధ వర్ణనాతీతం. అదేవిధంగా గాయపడిన వాళ్ళు ఉంటారమ్మా, వాళ్ళు నిజంగా ఎంత దారుణంగా ఆ వేడి చర్మం అంతా కాలిపోద్ది కదా, వాళ్ళు ఎంత బాధపడతా ఉంటారు. ఆ కుటుంబీకులు పాపం బ్రతికి బయట పెట్టాలని చెప్పేసి ఎంత ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. మరి అటువంటిప్పుడు మనం భరోసా ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీలో అక్కడ వచ్చిన పార్టీలో వామపక్ష పార్టీలా మరో పార్టీలా నేను పక్కన పెట్టండి, మీకు ఒక బాధ్యత ఉంటుంది. బాధ్యత ఉండి మీరు కూడా వెళ్ళి ఆ బాధిత కుటుంబాలను పరామర్శించండి. డిమాండ్ చేయడం చాలా ఈజీ. ₹1 ఇవ్వండి, ₹2 ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తారు. సరే, డిమాండ్ చేసినా తప్పులేదు. ప్రభుత్వం ఎంత ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలో, ఆ కుటుంబాలకు ఎంత ఇవ్వాలో, లేకపోతే కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలో, లేకపోతే ఆ కుటుంబంలో చదువుకుంటున్న పిల్లలు ఉంటే వాళ్ళు ఏ విధంగా చదివించాలో, ఆర్థికంగానే ఏ విధంగా వాళ్ళ అండదండలుగా ఉండాలన్నది ప్రభుత్వం ఆలోచిస్తుంది. మీ డ్యూటీ వల్ల ముందు అక్కడ సహాయ చర్యలు ఏమైనా చేయాలా, ఒక రకమైనటువంటి భరోసా వాతావరణం కల్పించాలి అనేటువంటి విధంగా ఉండాలి తప్ప మంత్రి గారు వచ్చారు కదా చెప్పేసి మంత్రి గారిని నిలదీసేయడం, అక్కడ హడావుడి చేయడం, ఇంత డిమాండ్ చేయడం ఇది కరెక్ట్ అనే విధానం కాదు. సరే, ఇటువంటి చాలామంది ఈ మధ్యకాలంలో అనకాపల్లి ఏరియాలో ఫార్మా కంపెనీలో కావచ్చు, అక్కడ కావచ్చు, భద్రతా లోపాల వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్యాస్ లీక్ అన్నీ ఎల్జీ పాలిమర్స్ మనం అన్నీ చూసాం. ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు ఇప్పుడు ప్రైవేటు సంస్థ, ప్రభుత్వ సంస్థ అనే కాదు, భద్రతా ప్రమాణాలు అందరూ ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే అక్కడ పనిచేసేటువంటి కార్మికులకి భద్రత కల్పించాల్సిన బాధ్యత సంస్థ మీద ఉంటుంది. కాబట్టి ఎక్కడ మానవ తప్పిదం లేకుండా చేయవలసిన బాధ్యత వాళ్ళు ఉంటుంది. అదేవిధంగా సాంకేతిక లోపాలు కూడా లేకుండా, అన్ని రకాలుగా టెక్నాలజీ పెరిగింది కదా, ఇటువంటి చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప ఇటువంటి కార్యక్రమాలు మరోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. నేను ఖచ్చితంగా జరిగిన దుర్ఘటన మీద ప్రభుత్వం విచారణ చేస్తుంది, నిందితులు శిక్షలు పడతాయి. ఇటువంటి బాధితులకు మాత్రం అన్ని రకాలుగా అండదండలుగా ఉండేలాగా ప్రభుత్వం చేస్తుంది తప్ప ఇటువంటి సమయంలో రాజకీయాలు శవరాజకీయాలు అంటారు చూసారా, అటువంటి చేయకుండా ఉండడం మాత్రం వాళ్ళు చూసుకోవాలి. అది ప్రధాన బాధ్యత. వాళ్ళకు కూడా వెళ్ళి భరోసా కల్పించాలి బాధితులకి. అప్పుడే ఒక విధమైనటువంటి వాతావరణం ఏర్పడద్ది. లేకపోతే దీన్ని ఒక రాజకీయ వాతావరణంలో తీసుకెళ్ళిపోయి దీన్ని కొంతమంది లబ్ధి చేకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అది సరైన విధానం కాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.